నాకు థ్రెట్ అన్నది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎక్కడి నుంచైనా వస్తుందండి. నిన్న ఎవరైతే కన్సర్న్ లాయర్ ఉన్నారో ఆల్రెడీ అతను నాకు చెప్తున్నాడు, ఇది తప్పుడు కేసు, రాజ్ తరుణ్ ఆల్రెడీ యాంటిసిపేటరీ తీసుకుంటున్నాడు అని, అండ్ బెయిల్ వచ్చేస్తుంది, లేకపోతే రాజ్ తరుణ్ ఇంకా నేను వద్దనుకుంటున్నాడు, వదిలించుకోవాలనుకుంటున్నాడు. ఇవన్నీ నా చెవుల్లో విన్నప్పుడు నేను అతని కోసమే కదా ఇంత దూరం వచ్చి ఫైట్ చేసింది. ఇంకా అతనే లేకపోతే రాడు అన్న కన్ఫర్మేషన్ చెప్పేస్తుంటే ఇంకా నాకు బతకాలి అనిపించలేదు. నాకు జరిగిన దానికి పనిష్మెంట్ అన్నది లాలో ఆల్రెడీ రాశారండి. అది నేను ఇవాళ కొత్తగా ఏదో చెప్పింది ఇది కాదు. ఆ పనిష్మెంట్ అంటే ఏంటండి, ఇప్పుడు డైరెక్ట్గా ఒకేసారి ఇప్పుడు జరగాల్సింది కాదు, ప్రూవ్ అయిన రోజున. సో ప్రూవ్ అయిన రోజున అతను ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే దానికి పనిష్మెంట్ అది కదండి. ఇప్పుడు నాతో ఉండాలి, అతను ఉండనప్పుడు పనిష్మెంట్ అన్నది వాళ్ళు రాసింది. సో ఇంకా నేను కోరుకునేది ఏముంది? ఇవ్వండి, అది తప్పుడు కేసు. ఆ తప్పుడు కేసు అని అందరికీ తెలుసు, అతని మనసుకు కూడా తెలుసు. నన్ను చూసుకోవడానికి, నాకు ఫుడ్ పెట్టడానికి అతను ఉన్నాడు మగాడు ఇన్ని రోజులు. ఈ 2 months నుంచి అతను లేడు. పోనీ ఈ 2 months నుంచైనా అతను లేడు కదా, నా దగ్గర డబ్బులు లేవు కదా అని నేను అలాంటి తప్పుడు పని చేయను, ఎప్పటికీ చేయను. నేను అమ్మలేదు, నేను కొనలేదు, ఆ కేసుకి నాకు సంబంధం.